హర్ష వాళ్ళమ్మ తన గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నారు, కట్టే వాళ్ళ మనసులో ఏమీ కాకుండా కట్టమని చెప్పిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళలో కూడా ఏమైనా ఓ దోషం ఉండొచ్చు కదా అనేసి ఇంకా ఆ ఉయ్యాలని తీసుకొచ్చి చంద్రికకి ఇస్తూ, చంద్రిక నువ్వు వెళ్ళి తన చేతికి ఇవ్వు అని అంటంతో రమాదేవి గట్టిగా అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అత్తయ్యని మాట్లాడుతున్నాను, తను ఇస్తే తప్పేంటి, తన చేతుల మీదుగా ఇస్తే అంతా మంచి జరుగుతుంది, చంద్రిక నువ్వెళ్ళమ్మా అని అంటూ చెప్పేసరికి అప్పుడు చంద్రిక ఇలా వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా రామాదేవి చెయ్యి అడ్డు పెట్టి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను ఇస్తేనే కట్టాలి, నువ్విస్తే ఎందుకు కడుతుంది అత్తయ్య, మన ఇంటి పని మనిషితో నువ్వు కట్టిస్తావా అని అంటూ రామాదేవి అంటుంది. చూడమ్మా, తను పని మనిషి ఏంటా అని పక్కన పెడితే ఎవరి చేత హస్తవాసి మంచిదో వాళ్ళ చేత కట్టిస్తేనే మంచిది, చంద్రిక నువ్వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది. చూడు రామాదేవి, అడ్డుగా వస్తే బాగోదు చెప్తున్నా అని వాళ్ళ అత్తయ్య అనేసరికి ఇంకా రమాదేవి చెయ్యి తీసేస్తుంది. చంద్రిక వెళ్ళి రోజాకి ఉయ్యాల ఇస్తుంది. ఇక రోజా తీసుకొని ఉయ్యాలని కడుతుంది. ఇంకా అప్పుడు ఉయ్యాల మంచిగా నిలబడుతుంది. అది చూసి చంద్రిక దండం పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. రామాదేవి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామాదేవి దగ్గరికి హర్ష వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్తారు. ఏంటి రమా ఇలా వచ్చేసావు అని అంటూ హర్ష అంటాడు. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు, పని మనిషికి ఇలాంటిది అప్పగిస్తారా అని నన్ను అవమానిస్తారా, నేను ఎవరు అవమానించలేరు, అక్కడ పని మనిషిని పక్కన పెట్టు, చంద్రికకి ఈ ఇంట్లో నీకు హర్ష అంటే నీకు ఎంత అధికారం హక్కు అన్నీ ఉన్నాయో తనకు కూడా అంతే ఉంటాయి, ఆ విషయాన్ని మర్చిపోయావా రామాదేవి, వాళ్ళ అత్తంటని అంటే నన్ను దాన్ని ఒక్కటి చేస్తారా మీరు అని అంటే, అవును నీకు ఎంత హక్కు ఉందో ఇంట్లో తనకు కూడా అంతే ఉంటుంది, కానీ ఎప్పుడు తను ఆ అధికారాన్ని చూపించదు అంటే ఏమంటున్నారు మీరు, తన్ని నాతో పాటు సమానంగా చూస్తారా, అది పని మనిషి అని అంటే, ఆమె ఎలాంటిదో పని మనిషా ఇంటి మనిషా అనేది నీకు తెలుసు కదా రామాదేవి, ఎందుకు నువ్వు ఊరికే నోరు పారేసుకుంటావు, అయినా ఎప్పుడు చంద్రిక వచ్చి అని అడగలేదే, తను ఏదో పని మనిషిలాగా మూలన పడి ఉంటుంది, నువ్వు చెప్పినట్టుగానే వింటుంది, తను ఇంకేం చేయాలి అని అంటూ వాళ్ళ అత్తయ్య సీరియస్గా అరుస్తుంది. అప్పుడు రామాదేవి సైలెంట్గా ఉంటుంది. చూడు, నువ్వనుకున్నట్టుగా చేస్తూ పోతే ఏ పనులు కావు, నీ చేతితో ఇస్తేనే ఉయ్యాల పడిపోయింది, ఆ చంద్రిక ఇస్తే పడిపోయిందా, అలాంటిది చామంతి కూడా చూడు, ఆ రోజు ఎంతమంది విల్లు విరిచినా విరిగిందా, తను విరిస్తే విరిగింది, అలాగే నువ్వు నీ కొడుకుని బంగారంతో కొల్చావు, అప్పుడు చిన్న తులసిమాల పువ్వుది ఆకు వచ్చి పడితే తను చామంతి వేయటంతోనే అది తూగింది, నువ్వు ఎంత అనుకున్నా ఒకరు చేతి హస్తవాసి మంచిగా ఉంటుంది, అది చంద్రిక చామంతి ఇలాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది, నీలాంటి వాళ్ళకి కాదు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అత్తయ్య, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు, అంటే నేను నిజాలు మాట్లాడుతున్నాను రామాదేవి, ఈ నిజాలు నీకు కూడా అవి నిజాలని తెలిసినా నువ్వు ఒప్పుకోవు, ఎందుకంటే అందుకు నీ హాహం అడ్డొస్తుంది అని చెప్పగానే ఇంకా అప్పుడే రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు, అక్కడ ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా అంతా వచ్చి చూసుకో, మంచిగా ఉండు అని సీరియస్గా చెప్పి వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంది. హర్ష ఇలా అంటాడు, చూడు రామాదేవి, మన ఇంట్లో పుట్టబోయే బిడ్డ సంతోషంగా అందరూ ఉండాలి కదా, బాగుండాలి కదా, మనం అందుకే ఇలా చేస్తున్నాం, నువ్వు ఇలాంటివి ఏం పట్టించుకోకు, అయినా నువ్వు సీరియస్ అవ్వాల్సినంత పని ముంచొప్పు ఇక్కడ అని పద, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అని వెళ్ళిపోతాడు. రామాదేవి సీరియస్గా నన్ను ఇంతలా అవమానిస్తారా అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తాడు. వచ్చి, ఏంటమ్మా ఇక రోజు ఏదో ఒక ప్లాన్ చేస్తాను, వాళ్ళని పంపించేస్తాను అంటున్నావు, కానీ ఇక్కడ నాకు ఇదంతా చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు, ఇక్కడ నువ్వేదో చేసేలాగా అనిపించట్లేదు, మొత్తం ఇంకా నిజంగానే పిల్లాడు పుట్టి బార్సాలా అన్నీ చేసేలాగా ఉన్నాం మనం అని అంటంతో, లేదన్నయ్య నేను ఏదో ఒకటి చేస్తాను చూడు, దాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టను, వీళ్ళందరి పొగరు కూడా దించుతాను అని అంటే, ఆ చంద్రికకేంటి మీ అత్తయ్య అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అని అంటే, తనొక సెంటిమెంటల్ ఫుల్లే, తన చేత మా చేస్తే మంచి జరుగుతుందని అది పిచ్చి అంతే అని అంటూ రామాదేవి చెప్తూ వస్తూ ఉంటుంది. చామంతి వాళ్ళ నాన్న అటు నుంచి వస్తూ ఉంటాడు. సడన్గా వీళ్ళిద్దరిని చూస్తాడు. రామాదేవి, జగదీష్ అని కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ అరుస్తాడు. ఇక అప్పుడే రామాదేవి చూసి షాక్ అవుతుంది. ఇదేంటన్నయ్య, రామచంద్రయ్య ఇలా వస్తున్నాడు, మన వైపే వస్తున్నాడు అన్నయ్య కోపంగా అని ఏంటో చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళని అక్కడ చంపటం అదంతా తలుచుకుంటూ ఇంకా పదమ్మా అని అంటూ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటే రామచంద్రయ్య వచ్చేసి సీరియస్గా, మీరు ఇక్కడే ఉన్నారా అనేసి ఇంకా జగదీష్ని పట్టుకొని రామాదేవిని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా అలా జగదీష్ని బాగా కొడుతూ ఉంటాడు. రామాదేవిని కూడా పట్టుకొని కొట్టడానికి ట్రై చేస్తాడు. రామాదేవిని జగదీష్ ఇలా అంటాడు, నువ్వు పారిపోమ్మా, నేను వీని పట్టుకుంటా, నువ్వు పారిపో అని అంటే రామాదేవి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను జగదీష్ కూడా తప్పించుకొని పారిపోతాడు. అలా వాళ్ళ వెంట పడతాడు, చాలా కొడతాడు అప్పటికి, అయినా వెంట
పడితే ఇంకా వాళ్ళు పారిపోతూ ఉంటారు. అలా తప్పించుకొని కొంచెం దూరం వెళ్ళాక అన్నయ్య వీడేంటన్నయ్య ఇలా తగులుకున్నాడు మనకి అని అంటూ ఉంటే, అవునమ్మా వీడిని మనం ఏదో ఒకటి చేసి రౌడీలన్నీ పట్టించేద్దాం, వీడిని ఏదో చేసేద్దాం అని అనుకుంటారు. రౌడీలకి ఫోన్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. రామచంద్ర ఏమో వెతుకుతూ ఉంటాడు. చామంతి ఏమో మా నాన్నని కలవాలి అని చెప్పి చామంతి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న కనిపించడు. ఇక అప్పుడే రామచంద్రయ్య అలా వస్తూ ఉన్నప్పుడే పోలీసులు వచ్చేస్తారు. రమాదేవి చూసి ఇదేంటన్నయ్య పోలీసులు వస్తున్నారు, మనం వీని కోసం రౌడీలను కదా రమ్మని చెప్పాం అంటే, ఏదో రమ్మ పక్కకి వెళ్ళిపోదాం పదా మనం అని వెళ్ళిపోతారు. రామచంద్రయ్యని పోలీసులు వచ్చి డైరెక్ట్గా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సార్ నన్ను వదిలిపెట్టండి సార్ అంటే, ఇప్పటికీ దొరికేవరా పద అనేసి నేను ఎందుకు వదిలిపెడతామని జీప్లో ఎక్కించుకోవడానికి వెళ్తూ ఉంటారు. చామంతి అక్కడికి కూర్చొని బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సడన్గా అటువైపు ఇంకా చూస్తాడు రామచంద్రయ్య. చామంతి కూర్చుంటుంది. పిలిస్తే తన్ని కూడా పట్టుకుపోతారు కాబట్టి పిలవకుండా చామ్ వైపు చూస్తూ బాధగా అలా పోలీసుల వెంట వాళ్ళు లాక్కి వెళ్తూ ఉంటే వెళ్ళిపోతాడు. ఇక పోలీసులు జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు రామచంద్రయ్యని. ఇంకా అప్పుడేమో ఈ చామంతి ఏడుస్తూ బాధపడుతూ వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ వస్తాడు. చామ్ ఏమైంది అంటే, మా నాన్న ఇక్కడే కనిపించారు, డ్రైవర్ బాబు గుడికి వచ్చారు, ఆయన ఇప్పుడు కనిపించట్లేదు అని అంటే, అవునా ఇక్కడే ఎక్కడో ఉంటారులే, అమ్మగారు మనల్ని రమ్మని చెప్పారు కదా, తొందరగా పద వెళ్దాం అని అంటే, రామాదేవి వాళ్ళు అప్పటికే కారు ఎక్కి తొందరగా అందరు రండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ్ చామ్ని ఇంకా అలా వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య వచ్చేసి సీరియస్గా, హేయ్ చామంతి అన్ని సామాన్లు తీసుకొని రా అని అంటే, సరే అమ్మా అని చెప్పేసి చామంతి ఇక అక్కడ నుంచి అందరూ ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. రామచంద్రయ్య బాధగా కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో రోజా ప్లాన్ చేసి వాళ్ళ నాన్నని పట్టిస్తుంది. రోజా ఇంటికి వచ్చాక ఇంకా చాలా పోలీసులు పట్టుకుపోయిన తర్వాత చాలా సంతోషంగా వాళ్ళ నాన్నని నవ్వుతూ చూస్తూ, వాళ్ళ నాన్న తన కోసం వెతుకుతున్నప్పుడు వీడు నన్ను దొరికితే వదిలిపెట్టడు, వీడు బయట ఉండకూడదని పోలీసులకు ఫోన్ చేసి రాజావారిని రాణివారిని చంపినవాడు ఇక్కడే ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, వచ్చి పట్టుకుపోండి అని చెప్తుంది రోజా. అలా వాళ్ళ నాన్నని తనే పట్టిస్తుంది. ఇంటికి వచ్చాక కూడా ఆలోచిస్తూ, రమాదేవి నిజంగా మారిపోయిందా, కావాలని చేస్తుందా, అయినా ఇంటి నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు అని ఆలోచిస్తూ ఉంటుంది రోజా.